అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మঈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వల్లజీన హుం లిజ్జకాతి ఫాయిలూన్ సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం చెల్లించుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు జకాత్కు సంబంధించి కొన్ని విషయాలు, విధి విధానాలు ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశలరా, ఎవరికైతే కారుణ్య ప్రభు సిరి సంపదలు ప్రసాదిస్తాడో వారి వద్ద 7.5 తులాలు బంగారు కానీ, 50 తులాల వెండి కానీ, 609 కేజీల ఖర్జూర పండ్లు కానీ, 40 మేకలు కానీ, 5 ఒంటెలకు మించి పశు సంపద కానీ, అదేవిధంగా పంట భూములు ఉషురు ఏవైతే ఉన్నాయో ఆ పంటలో సాధారణ వర్షంతో పండే పంటలలో 10వ భాగము, మోటారు కరెంటు ద్వారా డబ్బు ఖర్చు చేసి పండించే పంటలో 20వ భాగం, అంటే 100కు 5 మూటలు. ఈ విధంగా విధిదానం జకాత్ అనేది చెల్లించాలనే విషయం కారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కానీ చాలామంది ధనం పట్ల పేరాశ కలిగి పిసితాడితనం వహిస్తూ జకాత్ చెల్లించే దానికోసము విముఖత చూపుతూ ఉంటారు. ఆ విధంగా హజరత్ అబూబకర్ సిద్దిక్ రజాను గారి కాలంలో ప్రవక్త గారు ఇహలోకాన్ని వీడిన తర్వాత మేము ఆరాధనలు చేస్తాము, దైవాన్ని విశ్వసిస్తాము, విధిదానాన్ని జకాతు ఇవ్వము అని తిరస్కరించినప్పుడు అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దిక్ రజాను గారు ఎవరైతే జకాత్ ఇవ్వరో వారితో నేను యుద్ధం చేస్తాను అని చెప్పడం. అప్పుడు హజరత్ ఉమరు ప్రవక్త గారి యొక్క సహచరులు దైవాన్ని విశ్వసించే వ్యక్తి, ఆరాధించే వ్యక్తితో యుద్ధం చేస్తారా అని అడిగినప్పుడు అవును అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖురాన్లో దాదాపు 32 చోట్ల నమాజ్ మరియు జకాత్ గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే నమాజ్ను జకాత్ను వేరుపరుస్తారో, ఈ రెండు కూడినప్పుడే, ఆచరించినప్పుడే ధర్మం అనేది సంపూర్ణం అవుతుంది. మరి జకాత్ను ఎవరైతే విడిచిపెడతారో వారు ధర్మాన్ని సంపూర్ణం చేయలేదని హజరత్ అబూబకర్ సిద్దిక్ రజాను గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతకాలం తర్వాత ఆయన ఖలీఫా అయినప్పుడు జకాత్ యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకొని హజరత్ అబూబకర్ సిద్దిక్ గారి యొక్క హృదయాన్ని, జ్ఞాన కవాటాలను ఆ కారుణ్య ప్రభు విప్పడం జరిగింది. ఆయనకు అపరిమితమైన జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగిందని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మరి జకాత్ వ్యవస్థ అనేది లేనప్పుడు ప్రభుత్వాన్ని నడపడము, జీతాలు ఇవ్వడము చాలా కష్టమైపోతుంది. అందుకోసమే హజరత్ ఉమర్ రజాన్ గారి కాలంలో ముస్లిముల పైన ఎవరైతే సిరి సంపదలు కలిగి ఉంటారో, ఆర్థిక స్తోమత కలిగి ఉంటారో వారిపైన 2.5% విధిగా జకాతు వసూలు చేయబడేది. దాని ద్వారా వారి యొక్క ధన, మాన, ప్రాణాల యొక్క రక్షణ, వారికి ఆహారంతో పాటు కూడు, గుడ్డ, విద్య, వైద్యము ఇవన్నీ సౌకర్యాలు సమకూర్చేవారు. అదేవిధంగా ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిపైన 2.5% జిజియా పన్ను వసూలు చేయడం జరిగేది. అంటే ఈ 2.5% జిజియా పన్ను చెల్లించడం ద్వారా వారి యొక్క ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది. ఇదే విధానాన్ని చాలామంది ముస్లిం రాజులు కూడా ఇదే విధానాన్ని అనుసరించడం జరిగింది. మరి మన దేశంలో పూర్వం పాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో పశువులు సంపద కలిగిన వారిపైన జకాత్ వసూలు చేసేవారు. ఆ కాలంలో ఎక్కువ పంటలు, పశువులు మాత్రమే ఉండేటి కాబట్టి మరి 40 మేకలకు 1 మేక వసూలు చేసేవారు. 5కు మించి ఒంటెలు కానీ, ఆవులు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు వారిపైన జకాత్, ముస్లిమేతరులు అయితే జిజియా పన్ను వసూలు చేసేవారు అన్నమాట. అదేవిధంగా ఆ కాలంలో పూజారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ కాలంలో మంచి ఆదాయ వనరు ఉండేది కాబట్టి ప్రజలు పండిన పంటలలో తొలి పంటలు వారికే తెచ్చి ఇచ్చేవారు. నెయ్యి రూపంలో పండ్లు, కూరగాయలు, పట్టు వస్త్రాలు, దక్షిణలు, కానుకలు ఇచ్చేవారు కాబట్టి ఆ కాలంలో వారు సంపద కలిగిన వారు కాబట్టి ఆ పిలిక జుట్టు పెట్టిన పండితులు, పూజారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా జిజియా పన్ను విధించేది. ఆ విధంగా ముస్లిములను దుర్మార్గులుగా, నీచులుగా చిత్రీకరించే దానికోసము పాఠ్య పుస్తకాల్లోనూ చరిత్రలోనూ
పిల్క జుట్టుపై కూడా ముస్లిం ప్రభువులు రాజులు జిజియా పన్ను విధించారు అని వక్రీకరిస్తూ చరిత్రలో రాసుకోవడం జరిగింది. మరి సోదర మహాశులరా, ఆ పూజారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, భార్య బిడ్డలు ఎవరైతే ఉంటారో, వారందరినీ, ముసలివారు ఎవరైతే ఉన్నారో, సంపాదన లేని వారు ఎవరైతే ఉన్నారో అతని కుటుంబంలోనే, వారందరినీ కూడా జిజియా పన్ను నుంచి మినహాయించడం జరిగింది. మరి ఆ రోజుల్లో అతను సంపాదన పరుడు కాబట్టి ఇది దుర్మార్గం అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశలరా, ఈ పన్ను చెల్లించడం ద్వారా అతనికి ఎటువంటి ధన మాన ప్రాణ రక్షణ నష్టం కలిగినట్లయితే అతనికి పరిహారం చెల్లించబడేది. ఎందుకంటే ఆ కాలంలో ఈ పిల్క జుట్టు పెట్టిన పూజారి ఎవరైతే ఉన్నాడో యుద్ధ సమయంలో పాల్గొనేవాడు కాదు. పాల్గొనప్పుడు అతని ధన మాన ప్రాణ రక్షణ కాపాడము ముస్లిం పరిపాలకుల బాధ్యత కాబట్టి అతని పైన జిజియా పన్ను వసూలు చేసేవారు. మరి ఈరోజు ఫాస్టర్లు కానీ, మౌలవీలు కానీ, పూజారులు కానీ అందరూ ఎన్ని రకాల ట్యాక్సులు కడుతున్నారు, ఎంత పర్సెంటేజ్ పన్నులు మనము కడుతున్నాము. ఆ రోజు 2.5% జిజియా పన్ను వసూలు చేసిన దానికి దుర్మార్గం అని చెప్పినప్పుడు, ఈరోజు ఒక పెట్రోల్ పైన మనము 100 నుంచి 120% పన్ను చెల్లిస్తూ ఉన్నాము. మరి ఒక ఫాస్టరు, ఒక మౌలానా, ఒక పూజారి మాత్రమే కాదు, వారి సంతానము, వారి బిడ్డలు, వారి యొక్క కోడళ్ళు, కూతుర్లు, కొడుకులు ఎవరు వాడినా కానీ ఈ పన్ను ప్రతి ఒక్కరూ కట్టవలసిందే. మరి ప్రతి వస్తువుపై, మరి మద్యం 50 రూపాయలు విలువ చేసే మద్యంపై 200-300 రూపాయలకు మద్యం అమ్ముతూ ఉంటే మరి దీనిపైన ఇంత పన్ను అని ఎవరు ఎందుకు అడగడం లేదు? అంటే ఈ విధంగా దుర్మార్గులు పాలకులైనప్పుడు ఎటువంటి పరిస్థితులు జరుగుతాయని విశ్వకరుణామూర్తి జగద్గురు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో చెప్పడం జరిగింది. ఓ విశ్వసించిన వారలారా, మీరు మనస్ఫూర్తిగా సంతోషంతో జకాత్ను నిరుపేదలకు చెల్లించండి. ఒకవేళ మీరు ధన పిపాసులపై, ధనానికి దాసులైపోయి మీరు ధనాన్ని కూడబెట్టడం మొదలెట్టినట్లయితే మీ పైన దుర్మార్గులైన పాలకులను నేను కల్పిస్తాను. వారు మీకు ఇష్టమైన వాటిని దోచుకుంటారు, తీసుకుంటారు అని విశ్వకరుణామూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశులరా, మరొక సందర్భంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ప్రపంచ వ్యామోహంలో పడి వందల వేల సంవత్సరాలకు ప్లానింగ్లు చేయకండి. ఏవైతే శ్రీ సంపదలు ప్రసాదించాడో మీరు మనస్ఫూర్తిగా పేద సాధులకు, అనాథులకు, వికలాంగులకు దానం చేయండి. జకాత్ వ్యవస్థను స్థాపించండి. ఆ విధంగా మీరు చేయకపోయినట్లయితే దుర్మార్గమైన పరిస్థితులు మీపై ఆవహిస్తాయి అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశులరా, ఈరోజు మనము విశ్వాసులకు చూసినట్లయితే వారి యొక్క ఆరాధన గృహాల కంటే పెద్ద ఇష్టం ఏముంటాయి? ఈరోజు చూసినట్లయితే పట్టా లేదని, రిజిస్టర్ లేదని 100 సంవత్సరాల ముందు కట్టిన ఆరాధనాలయాలను, మస్జిద్ మద్రసాలను కూల్చివేయడం జరుగుతుంది. మరి మణిపూర్లో చూసినట్లయితే వందలాది ఆరాధనాలయాలను కాల్చివేయడం జరిగింది, దహించి వేయడం జరిగింది. ఎంతో మంది స్త్రీలను బజారులో బహిరంగంగా వాళ్ళను నగ్నంగా తిప్పడం జరిగింది. ఎంతోమంది యొక్క మానలను దోచుకోవడం జరిగింది, బహిరంగంగా వ్యభిచరించడం జరిగింది, గృహాలను కాల్చడం జరిగింది. మరి వీటన్నిటికీ కారణం ఏంటి సోదర మహాశులరా? ఏదైనా కానీ నేరం జరిగేటప్పుడు దానిని తప్పును తప్పుగా భావించరా? మరి పూర్వకాలము ముస్లిం పాలకులు తప్పులు చేశారో లేదో మీరు ప్రజల మనస్సులలో విషాన్ని నింపేదానికోసము చరిత్రను వక్రీకరించి రాశారు. మరి ఏవైతే మణిపూర్లో జరిగిన సంఘటనలు ఉన్నాయో, గుజరాత్లో సంఘటనలు ఏవైతే జరిగినాయో ఈ వాస్తవాలు కావా? మరి మార్చి నెల 8వ తేదీన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే అతన్ని కాలితో తన్నడం పాపం కాదా? ఇవి దుర్మార్గం కాదా? అంటే మీకు నచ్చిన మీ మతానికి సంబంధించిన పాలకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా అవన్నీ మంచివేనా? మరి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అబద్ధాన్ని సత్యంగా, సత్యాన్ని అబద్ధంగా, మంచిని చెడుగా, చెడును మంచిగా ప్రసారాలు చేస్తూ ఏదో దేశం వెలిగిపోతుందని గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి 80 కోట్ల మంది ప్రభుత్వ రేషన్ తీసుకుంటున్నారే, వారు ధనవంతులైతే వచ్చి రేషన్ తీసుకుంటారా? అంటే ఏదో కొద్ది మందికి మాత్రమే మీరు ప్రయోజనాలు కలుగజేసి ఎంతో మంది దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర అడక్క తిని భిక్షమెత్తుకుంటూ ఉన్నారు.
రోడ్లపైన పడిపోతున్నారు. అదేవిధంగా స్వాతంత్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మా గాంధీని దుర్మార్గునిగా చిత్రీకరిస్తూ అతన్ని చంపిన ప్రపంచంలోనే పెద్ద ఉగ్రవాది అయిన నాథురాం గాడ్సే యొక్క దేవాలయాలు కట్టి ఒక ఉగ్రవాదిని మీరు మంచివారిగా పొగుడుతూ ఉన్నారు. మరి ఇది మంచిదేనా? మరి పూర్వకాలంలో ముస్లింలు దేవాలయాలు పగలగొట్టారు, బలవంతం చేశారు అని చెప్తున్నారు. మరి ఈరోజు ఒక 2% కూడా దేవాలయాలు రిజిస్టర్ అయిన స్థలాల్లో లేవు. 97% బంజరు ఆక్రమించిన భూముల్లో దేవాలయాలు కట్టి ఉన్నారు. మరి మసీదులు ఒక 2-3% కూడా ఉండవు. 100% పక్కా రిజిస్టర్ స్థలాల్లో ఉన్నాయి. ఈరోజు ఆరాధనాలయాలను మీరు పగలగొడుతున్నారు. ముస్లింల మానభంగాలతో చెలగాటమాడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, కోర్టుల్లో దౌర్జన్యపరమైన అన్యాయపరమైన తీర్పులు చేస్తున్నారు. మరి పూజారులు పిలిక జుట్టు పెట్టుకునేవారు ఈ దౌర్జన్యాన్ని మీరు ప్రశ్నించరా? మీ కడుపు నిండా భోజనం ఉండి మీకు ఐశ్వర్యం ఉంటే చాలా, ధర్మ అధర్మాలు మీకు పనికిరావా? పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవారు సవాల్ చేయరా మీరు? అంటే మీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా అది చెల్లుబాటు అవుతుందా? అందుకోసమే సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వసించిన స్త్రీ పురుషులు ఒకరికొకరు సోదరులు, సహాయకులు. వాళ్ళు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడును రూపుమాపుతారు, ప్రార్థనా వ్యవస్థను స్థాపిస్తారు, జకాత్ వ్యవస్థను స్థాపిస్తారు. వారు దైవాన్ని, దైవ ప్రవక్త యొక్క మార్గాన్ని అనుసరిస్తారని చెప్పడం జరిగింది. సోదర మహాశలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఇటువంటి దుర్మార్గాలు చేసే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. కొంతకాలం నమ్మవచ్చు. వాస్తవంలో మనము పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అనాథలు ఎవరైతే ఉన్నారో, వితంతువులు అనాథలు ఎవరైతే ఉన్నారో, సిరి సంపదలు స్థాయి స్తోమత కలిగిన వారు వారిని సహాయపడాలి, ఆదుకోవాలి. జాలి, దయ, కరుణతో వ్యవహరించినప్పుడే సమాజం సంస్కరించబడేదానికి అవకాశం ఉంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందేదానికి ఆస్కారం ఉంది. ఎవరైతే పిసినారితనానికి పోయి డబ్బును కూడబెట్టి ఇహలోకమే శాశ్వతమని జీవిస్తారో, ఇక్కడ కూడబెట్టిన బంగారు, వెండి నాణాలు ఏవైతే ఉన్నాయో వాటితో కాల్చి వారి నుదుటిపై, పొట్టపై, వీపులపై వాతలు పెట్టడం జరుగుతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ధనం ఒక సర్పం రూపంలో అతని మెడకు చుట్టుకొని నేను నీ కూడబెట్టిన ధనము అని మాటికి అతనికి కుట్టడం జరుగుతుంది. ఆ విష ప్రభావంతో అతను అల్లాడిపోవడం జరుగుతుంది. ఎవరైతే పశువులు కలిగి దాంట్లో విధిదానం తీయకపోతే ఆ పశువులు బాగా బలిసి కాళ్ళతో తొక్కి వేయడం జరుగుతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వరరా, ఇహలోకంలో జకాత్ చెల్లించినప్పుడు దౌర్జన్యపరులైన పాలకులు నియమించబడతారని, మీ ఆస్తిపాస్తులను దోచుకుంటారని, అదేవిధంగా పరలోకంలో ఘోరమైన శిక్ష అనుభవించవలసిందని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వరరా, అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి గహపరలోకంలో మోక్షం కలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.